దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. కూడి వచ్చిన ప్రియబిడ్డలందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అందరు బాగున్నారా? చాలామంది గ్రామాలకు వెళ్ళి చాలా సంతోషం. ఈరోజు ప్రభురాత్రి భోజనం ఉంటుంది కనుక మనము చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు చదువుకుందాం. యేసే క్రీస్తయ్య ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? చాలమ్మ, చాలు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకునండి. ఎవరు బయటకి లోపలికి తిరగకూడదు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు నా తండ్రి గత 6 నెలలు నీ రెక్కల కింద దాచుకుని ప్రభా నీ సంరక్షణలో భద్రపరుచుకున్న దేవానికి స్తోత్రం. ఈ 7వ నెల మొదటి పునరుత్థాన దినమందు చిన్న మందగా చేరి కొద్ది సమయం నీ సన్నిధిలో గడుపుకునే భాగ్యం మీరు మాకు ఇచ్చారు తండ్రి, నీకు స్తోత్రం. ఈ పునరుత్థాన దినమందు మరణం గెలిచిన దేవుడవు, లోకాన్ని గెలిచిన దేవుడవు అయ్యా, విజయ వీరుడుగా అవతరించిన దేవుడవు. ఇలాంటి గొప్ప శుభదినమందు ప్రభా ఎన్నిక లేని మమ్మల్ని అందరినీ నీ పాదాల సన్నిధికి నడిపించుకున్నందుకు నీకు వందనాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవా నీకు వందనాలు. చదువుబడిన లేబక్కన భాగం నీ పాదాలకి అప్పగిస్తున్నాను. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు దేవా, కేవలం నేను నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొని మా అందరితో మాట్లాడి మీరు మహిమ పొందమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరి భక్తుడైన యోహాను మరి చెబుతున్న మాటలు ఏంటంటే, యేసే క్రీస్తయ్య ఉన్నాడు, నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ప్రేమిస్తారు. చాలామంది అంటారు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటారు. హిందువులు చెప్తారు, ముస్లిం చెప్తారు, ఏ మనిషిని అడగని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటారు. కానీ మరి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించుడు. చూడండి, దేవుని మూలముగా పుట్టిన మనిషిని పుట్టినవాడు, దేవుని మూలంగా పుట్టినవాడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు.
ఖచ్చితంగా ప్రేమిస్తాడు. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతేమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుతాము. ఆయన ఆజ్ఞలను మనము నెరవేర్చేవారిగా ఉండాలట. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటూ మన ఇష్టానుకూలంగా మనం బ్రతుకుతే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడము అబద్ధం. ఎందుకంటే వాళ్ళలో సత్యం ఉండదు. కాబట్టి ఇక్కడ దేవుని ఆజ్ఞలను ప్రేమించి వాడే దేవుణ్ణి ప్రేమిస్తాడు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను మనము కంపెనీలో మీకు ఒక పని అప్పగిస్తాడు, ఆ పనిని నెరవేర్స్తేనే కంపెనీలో నీకు జీతం ఇస్తాడు కదా. ఆజ్ఞ నీ కంపెనీలో నీకు ఇంత ఇక్కడ నుంచి ఇంత ఏదో ఒక వర్క్ నీకు ఆ వర్క్ అప్పచెప్పినప్పుడు ఆ వర్క్ నువ్వు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తేనే నీకు జీతం ఇస్తాడు. అలాగే ప్రభువు కూడా తను వెళ్ళే ముందు తన ప్రజలకు కొన్ని మాటలు చెప్పి వెళ్ళాడు. మరి ఆ మాటలు మనము నెరవేర్చకపోతే దేవుడి సన్నిధిలో మనకు జీతం అనేది రాదు. దేవుని మనం ప్రేమిస్తున్నాము అని మనమే మభ్యపెట్టుకుంటాం. వెరీ గుడ్, నేను చాలా మంచిదాన్ని, నన్ను నేనే అనుకుంటాను. ఇక అంటే అబద్ధాన్ని నిజముగా మన హృదయానికి మనమే ఒప్పింప చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. చూడండి, ప్రతి ఒక్కరము కూడా ఈ లోకాన్ని ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించిన ప్రజలు ఖచ్చితంగా లోకాన్ని జయిస్తారు. లోకం అంటే ఎవరు? లోకం అంటే ఈ లోకంలో ఏముంది? మన యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే ఉంది అన్నమాట. 2వ అధ్యాయంలో 15వ వచనంలో అంటాడు, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబము తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోకములో ఉన్నది ఏది కూడా దేవుడి ద్వారా వచ్చినది కాదు. లోకములో ఉన్న ప్రతి పరిస్థితి దేవుని ద్వారా వచ్చినది కాదు. వాటిని నీవు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమించడు అంటున్నాడు. దేవుడి ప్రేమ నీలో ఉండదు. కాబట్టి దేవుని నువ్వు నిజంగా ప్రేమించిన వాళ్ళవైతే ఖచ్చితంగా లోకంలో ఉన్న వాటిని ప్రేమించరు. ఇది కష్టం, చాలా కష్టం. లోకంలో శరీరాశలు ఉన్నాయి. అరే బ్రతికిందే శరీరాశలు తీర్చుకోనీకే కదా. మళ్ళా మానవ జన్మ ఉంటుందో ఉండదో, ఇప్పుడే తినాలి, తాగాలి, అన్నీ చేసేసుకోవాలి, నచ్చినట్లుగా తిరగాలి, నచ్చినట్లుగా ఉండాలి, డంబంగా ఉండాలి, బాగా డబ్బులు సంపాదించాలి. శరీరానికి ఏ కోరిక వస్తే ఆ కోరిక తీర్చుకోవాలి. నా మనసు ఏం చెప్తే అదే చెయ్యాలి. నాకు నచ్చినట్టుగా నేను బ్రతకాలి. ఇదంతా కూడా లోకంలో ఉన్నది. కానీ నీవు చీకటిలో ఉన్నప్పుడు
దేవుడు నిన్ను వెలుగులోకి నడిపించిన ఆయన గుణాలని మనము ప్రచారం చేసేవారము. నిజమే, ఒకప్పుడు లోకంలో ఉన్నాము, తాగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు, ఇంకా రకరకాలుగా ఉన్నారు, తప్పుడు మార్గంలో ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. నిన్ను విడిపించి వెలుగు మార్గం చూపించాడు. ఆ వెలుగు మార్గాన్ని మనం అనుసరించక వెలుగులో వెలుగు కావాలని అనుకుంటూనే చీకట్లో బ్రతుకుతాం. వెలుగు కావాలి, దేవుడంటే ప్రేమిస్తున్నాను, దేవుడంటే నాకు ఇష్టమే అంటూనే చీకటిని ఇష్టపడుతూ ఉంటాం. చీకటిని మనము ఇష్టపడుతున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే యోహాను సువార్తలోనే 4వ అధ్యాయంలో చదవండి. మొదటి యోహానులో 4వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదువుదాం. చదువమ్మా. చాలమ్మా. క్రీస్తు విరోధి ఆత్మ ఈ లోకంలో ఉన్నది. భూమి పుట్టించినప్పుడే, దేవుడు సమస్తాన్ని చేసినప్పుడే క్రీస్తు విరోధి ఆదాము అవ్వను చెడగొట్టేశాడు కదా. క్రీస్తు విరోధి అప్పటి నుండే మనుషులని పట్టుకొని ఉన్నాడు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని పట్టుకొని ఉన్నాడు వాడు. మనమందరం కూడా సాతాను బంధకంలో ఉన్నవాళ్ళం. చెయ్యాలనుకున్నది చెయ్యలేరు, చెయ్యకూడదు చేస్తూ ఉంటుంటారు. క్రీస్తు విరోధి చేతిలో మనం ఉంటున్నాం. వాడు ఆల్రెడీ ఉన్నాడు. కాబట్టి మనము అబద్ధ ప్రవక్తలను, మొదటి వచనంలో అంటాడు, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి అవునో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధి. ఈ లోకంలో అబద్ధ ప్రవక్తలు ఎంతోమంది ఈ లోకంలో బయలుదేరి వచ్చారు. దేవుడి ఆత్మ కలిగిన మాటలను కూడా తప్పుడు మాటలుగా ప్రచారం చేసేవాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ నిజంగా నువ్వు ఆత్మ సంబంధివైతే దురాత్మ ఏదో, దేవుడి ఆత్మ ఏదో నీకు తెలుస్తుంది. నిజంగా దేవుడి సంబంధివైతే, దేవుని ప్రేమించి వాళ్ళమైతే ఖచ్చితంగా నీకు ఈ ఆత్మ గురించి నీకు తెలుస్తుంది. దేవుడి ఆజ్ఞలేంటివి, సాతాను చెప్తున్న మాటలేంటిది అనేది నీకు అర్థమవుతుంది. కాబట్టి చాలామంది హృదయములో భ్రమపరచు ఆత్మతో సంచరిస్తున్నారు. ఇంకా కింద చూద్దాం, 5వ వచనంలో అంటున్నాడు, వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకము వారి మాటలు వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాం. చూడండి, ఈ లోక సంబంధులు లోకపు మాటలను వింటారు, లోకపు పోకడలకు వెళ్తారు, లోక సంబంధంగా బతకడానికి ఇష్టపడతారు, లోకం చెప్పే మాటలే వింటారు. కానీ దేవుడి మాటలు వాళ్ళు వినరు. దేవుని ప్రేమించిన వాళ్ళే వాళ్ళు, ప్రేమిస్తున్నాము అని చెప్పేవాళ్ళే, కానీ దేవుణ్ణి ప్రేమించరు. వాళ్ళకి ఏమి కావాలి? లోకపు మాటలు ఎక్కువ కావాలి.
లోకపు మాటలు ఎక్కువ కావాలి, లోకములో జరిగేటివి కావాలి, లోకములో ఉన్నవన్నీ కావాలి. కానీ మళ్ళీ వాళ్ళు ఏమంటారు? నేను దేవుని ప్రేమిస్తున్నాను, మళ్ళీ నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తాను, మధ్యరాత్రి లేచి ప్రార్థన చేస్తాను, 1 గంటకు లేచి ప్రార్థన చేస్తాను. మంచిదే. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుణ్ణి ప్రేమించువాడు ఆయన ఆజ్ఞలను పాటిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన ఆజ్ఞలను ఖచ్చితంగా తెలుసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఆత్మ నిన్ను భ్రమపరుస్తుంది. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవునిలో ఉన్నావు అని నీ ఆత్మని ఏం చేస్తుంది? భ్రమపరుస్తుంది. అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మనం వెళ్ళిపోతూ ఉంటే చివరికి ఏ మార్గంలో వెళ్ళిపోతామో, ఎక్కడికి వెళ్ళిపోతామో, ఏ రాళ్లకు తగులుతామో, ఎక్కడ తగిలి పడిపోతామో, చెడిపోతామో మనకు తెలీదు. కాబట్టి మనలో క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. దేవుడి సంబంధులు, లోకములో విరోధి ఉన్నాడు అని తెలిసి భ్రమపరచు ఆత్మ ఏదో, దేవుడి ఆత్మ ఏదో గ్రహించే జ్ఞానము కలిగి లోకాన్ని వాళ్ళు ఏం చేస్తారంట? జయిస్తారట. లోకాన్ని జయిస్తారు. లోకములో ఉన్నది శరీరాశ, అంటే ప్రతిదీ కావాలి. నేత్రాశ, కళ్ళకు వచ్చినవన్నీ, కళ్ళకు కనిపించిందంతా కోరికలు. శరీర డంబము, లగ్జరీగా బతకాలి. మరి ఇవన్నీ దేవుని కావు. దేవుని కానప్పుడు ఇవన్నీ మనము ప్రేమిస్తే ఎలా దేవుని బిడ్డలం అవుతాం మనం? అంటే మనకి ఇళ్ళొద్దా, ఆస్తులొద్దా, లగ్జరీగా బతకొద్దా? బతకాలా లేదా? గుడిసెల్లో ఉండాలని ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఉండదు కదా. బిచ్చమెత్తుకొని తినాలని ఎవరికి ఇష్టం ఉండదు కదా. మంచిగా బతకాలనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ ప్రతిదీ కూడా దేవుడు చెప్పే మాట, ప్రతిదీ కూడా నేను ఇచ్చేవాడను. ఆయన ఆజ్ఞలను మనము పాటిస్తే, నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే సమస్తము నేనిచ్చేవాడను. అంటే ఆయన కోరిక ఏంటి? తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి, ఎన్నికలేని మనల్లందరినీ కూడా ఆయన కొనుక్కున్నాడు. మీరు విలువ పెట్టి కొన్నబడ్డవాళ్ళు కనుక మీరు నా సొత్తు, మీరు ఇంకెవరికి బానిసలుగా ఉండొద్దు అని ప్రభు చెప్తూ ఉంటే మనం ఏం చేస్తాం? ప్రతిదానికి బానిసలైపోతూ ఉంటారు. పాపానికి బానిస అయిపోతారు, తాగుడుకు బానిస అయిపోతారు, వ్యసనాలకు బానిసలైపోతారు, పిచ్చి ముచ్చట్లకు బానిసలైపోతారు, తప్పుడు మార్గంలోకి బానిసలైపోతారు. దేవుడి సన్నిధి అంటే ఇష్టం ఉండదు. ఇంకెక్కడికైనా పరిగెత్తమంటే ఎంత దూరమైనా పరిగెత్తుతూ ఉంటాం. పనికిరాని దాని కొరకు ఎంత దూరమైనా పరిగెత్తుతూ ఉంటాం. కానీ పనికొచ్చే దానికోసం పరిగెత్తడానికి మన పాదాలు ఇష్టపడవు. అది దేవుడి యొక్క బాధ. కాబట్టి ఆయన అంటున్నాడు, భ్రమపరుచు, నిన్ను ఏది భ్రమపరుస్తుందో అది నువ్వు గమనించుకో. నిన్ను భ్రమపరుస్తుంది, పర్వాలేదు బాగున్నావు అని నిన్ను ఏదైతే చెబుతుందో అది నిన్ను నాశనానికి నడిపిస్తుంది. అవ్వకు సర్పం ఏ విధంగా చెప్పింది?
ఏమీ కాదు, నీకు మంచి జ్ఞానం వస్తుంది, నీకు తెలివితేటలు వస్తాయి, ఆ పండు తింటే నీకు ఏమీ కాదు, నువ్వేం చచ్చిపోవు. దేవుడు చెప్పాడు ఆ పండు తింటే నువ్వు చచ్చిపోతావు అని. సర్పం ఏం చెప్తుంది? చావవు నువ్వు. అంటే దేవుడు చెప్పిన ఉద్దేశం ఏంటి? ఆత్మీయంగా చచ్చిపోతావు, శారీరకంగా బాగుంటావు. మనం శారీరకంగా బాగున్నామనే అనుకుంటున్నాం, కానీ ఆత్మలో బ్రతికున్నామా, చచ్చిపోయామా? మొదటి సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకో అంటాడు. రక్షణ పొందిన కొత్తలో నువ్వు ఎలా ఉన్నావో జ్ఞాపకం చేసుకో. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా జరిగిందా? చెట్లు పెరిగినాయా? ఉన్న చెట్టు ఊడిపోయిందా? ఎందుకంటే దేవుడు ఒక విత్తనం విత్తాడు. నువ్వు రక్షణ పొందావు అంటే ఒక విత్తనం భూమి మీద వేసాడు దేవుడు. మరి విత్తనం వేసినప్పుడు ఆ విత్తనము ఫలిస్తుంటూ చెట్లు కొమ్మలుగా అవుతూ అనేకులను ఆకర్షించుకుంటూ దేవుడి మార్గంలో నడిపించే వారిగా ఉన్నారా? లేక విత్తనం దుర్బీజుగా అయిపోయిందా? పనికి రాకుండా అయిపోయావా? దేవునికి మనుషులకును పనికి రాకుండా అయిపోయారా? దేవుడి రక్తము నిరర్ధకమైపోతుందా? ఎందుకంటే మనం అందరం కూడా రక్షణ పొందాలి అంటున్నాం, కానీ రక్షణ పొంది ఏం చేశాము? రక్షణ పొంది ఏం చేశాం? దేవుడి కోసం ఏం చేశావు? నీ కోసం నువ్వేం చేసుకుంటున్నావో తెలీదు, కానీ నిన్ను కన్న దేవుడి కోసం ఏం చేస్తున్నావు? మనం అనుకుంటాం, మనకు ఒక బిడ్డ పుట్టింది, ఓ 2 బిడ్డలు ఉన్నారు, అబ్బో వాళ్ళ కోసం నేను ఇన్సూరెన్స్ కట్టాలి, వాళ్ళ కోసం నేను LICలు కట్టాలి, వాళ్ళ కోసం కొంత పొదుపు చెయ్యాలి. ఎలా ఆలోచిస్తున్నాం కదా? మరి దేవుడు మనను కన్నాడు. దేవుడు మనను కన్నప్పుడు, తన రక్తం ఇచ్చి మనను కన్నప్పుడు, ఆ దేవుడి కోసం నువ్వేమైనా దాచి ఉంచావా? దాచిపెడుతున్నావా? దేవుడి కోసం ఏమైనా చేస్తున్నావా? నీ పాపమంతా తను తీసుకున్నాడు, నీ శాపమంతా తను తీసుకున్నాడు, నీ వ్యసనాలన్నీ తను తీసుకున్నాడు, నీ రోగాలన్నీ తను తీసుకున్నాడు, నీ అన్నీ ఆయన తీసుకున్నాడు. ఆయన నొల్లని వాడిగా అయ్యాడు సిల్వ మీద, శరీరం అంతా రక్తపు ముద్దగా మారాడు. అదంతా నువ్వు మారవలసింది, నేను మారవలసింది. కానీ మనను పక్కకు జరిపేసి తను సిల్వనెక్కాడు. మరి ఇంత త్యాగం చేసిన ఆ దేవుడి ఆజ్ఞలు మనం పాటిస్తే ఆయన ఎంత సంతోషంగా ఉంటాడు కదా? కానీ భ్రమపరచు ఆత్మ మనని చీకటి మార్గంలో నడిపేస్తుంది. నిన్ను ఏది భ్రమపరుస్తుంది, దేవుడి నుంచి నిన్ను ఏది దూరం చేస్తుంది, అది మనము జ్ఞాపకము చేసుకోవాలని ప్రభువు కోరుతున్నాడు. ఎందుకంటే మనము తెలియకపోతే, నేను నిజంగా దేవుని మూలంగా పుట్టినా లేదా అది తెలియాలి మనకి. రక్షణ పొందిన కాబట్టి నేను దేవుని బిడ్డను అని చెప్తున్నాం మనం. మరి దేవుని బిడ్డగా నేను చెప్తున్నప్పుడు దేవుని మాట ప్రకారంగా నేను బతుకుతున్నానా లేదా కదా? లేదా నేను భ్రమలో వెళ్ళిపోతున్నానా? నేను దేవుని బిడ్డనే, పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అని అనుకుంటూ వెళ్ళిపోతున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మరొక మాట కూడా మనం చూసుకుందాం. యోహాను సువార్తలోనే మొదటి యోహానులోనే 3వ అధ్యాయంలో 18వ వచనం చూద్దాం. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు
మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములయో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా, చిన్న పిల్లలారా. చూడండి, నాలుకతో కాక క్రియలతో, మాటలతో కాక క్రియలతోనూ సత్యంతోనూ ప్రేమిద్దాము. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి పెద్ద పెద్దగా మాటలు మనము గప్పాలు కొడతా ఉంటారు అప్పుడప్పుడు కొంతమంది కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నాలుకతోనూ మాటతోని కాదు, క్రియ. పని చూపెట్టును. మాటలు మస్తు చెప్తున్నావు కానీ పని చూపెట్టు. దేవుడు చెప్పే మాట అలాగే ఉంది. చూడండి, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. నువ్వు క్రియలు చూపిస్తే నువ్వు సత్య మార్గంలో నడుస్తున్నట్లుగా కనపడుతుంది. నువ్వు క్రియలే లేవు నీ లోపల, నువ్వు ఎన్ని మాటలు చెప్తే లాభం ఏముంది కదా. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయంలో మన యందు దోషారోపణ చేస్తుందో, దేవుడి ఆత్మ మన హృదయంలో ఉన్నది గనక అదేం చేస్తుంది, దోషారోపణ చేస్తుంది. నువ్వు తప్పు, నువ్వు చేసేది తప్పు, నువ్వు మాట్లాడేది తప్పు, నీలో జరుగుతున్నది తప్పు అని చెప్పి నిన్నేం చేస్తుంది, దోషిగా నిలబెడుతుంది నిన్ను. నీ హృదయము నీకు చెప్తుంది ఖచ్చితంగా. దేవుని పిల్లల హృదయము ఖచ్చితంగా ఈ మాట చెప్తుంది. భ్రమపరచు ఆత్మ ఏమి చెప్పదు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి మీరు. భ్రమపరిచే ఆత్మ నువ్వు ఏమి చేసినా నిన్నేమీ అనదు. నువ్వు ఎలాగైనా బ్రతుకు, నిన్ను కదిలించదు అది. నువ్వేమనుకుంటావు, నేను ఎలా బతికినా నేను బాగున్నాను, దేవుడిలోనే ఉన్నాను అని నిన్ను భ్రమలో, మత్తులో, మాయలో ముంచేస్తుంది. నువ్వు ఎలాంటి వ్యసనాలకైనా బానిస అయిపో, ఎలాగైనా అయిపో, ఎలానైనా ఉండు, నీ ఆత్మ నిన్ను దోషారోపణ చెయ్యదు. ఎందుకంటే నీలో దేవుడి భయం అనేది ఉండదు. దేవుని భయం ఉండదు నీకు. దేవుని భయం ఉండదు కాబట్టి నీ ఆత్మ, దేవుడు ఎప్పుడు వెళ్ళిపోతాడు నీ లోపల నుండి. దురాత్మలు వచ్చి నీ లోపలికి చేరుతాయి, చెడ్డ ఆత్మలు వస్తాయి. చెడ్డ ఆత్మలు నీలోనికి వచ్చినప్పుడు నీకెప్పుడు కూడా చెడు చేయాలనే కోరికతో ఉంటావు, కానీ మంచి చేయాలన్న కోరిక నీలో ఉండనే ఉండదు. ఎవరైనా వచ్చి నీకు చెప్పినా కూడా నీకు మంచి చేయాలనే మనసు రాదు. ఎందుకు? నీలో దురాత్మలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుంచి ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. చదువుతారా? ఇప్పుడే చదవండి. లేకు తొందరగా ఎవరు తీస్తారు? దురాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీళ్లు లేని చోట అది తిరుగుతుండెను. విశ్రాంతి దానికి దొరకనందున అది వదిలి వచ్చిన ఇంటిని వెతుకుతూ తిరిగి వెళుతానని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అది దానిలో ప్రవేశించి
అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము సంభవించును. ఈ దుష్టతరం అలాగే ఉందంట. ఎలాగుందంట? ఒక అపవిత్రాత్మ రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ప్రతి పాపమును కడిగి వేసి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. కానీ నీలో వాక్యం లేక, ప్రార్థన లేక, సహవాసం లేక, దేవుడి సన్నిధి లేక ఎప్పుడైతే ఉంటుందో వెళ్ళిపోయిన దురాత్మలు ఇంకా అన్నీ తిరుగుతూ ఉంటాయి బయట. ఆ దురాత్మలన్నీ వచ్చి ఒక్కటి నీలో నుంచి వెళ్ళిపోతే పోయి 7 దయ్యాలను తెచ్చుకుంటుందట. అది 7 దయ్యాలను తీసుకొచ్చి నీలో కూర్చుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు అంతకుముందు చెయ్యని పాపాలన్నీ ఇప్పుడు చేసేస్తూ ఉంటాయి. అంతకుముందు చెయ్యనివన్నీ ఇప్పుడు చేసేస్తూ ఉంటాయి. అంతకుముందు రాని ఆలోచనలన్నీ ఇప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అవి ఏం చేస్తాడట? అక్కడే కాపురం ఉంటాయట. అంటే ఇక నా సొంత ఇంట్లో బలంగా కూర్చున్నప్పుడు వాళ్ళని ఎంత మాత్రము కూడా మనం మార్చలేం. మార్చాలని దేవుడే ఒకవేళ దిగి వచ్చినా కూడా వాళ్ళు మారరు. ఎందుకంటే దుష్టాత్మలు వాళ్ళలోకి వచ్చి ఉంటాయి కాబట్టి దేవుడి వైపు వాళ్ళ మనసు తిరగదు. ఎవరి మనసు అయితే దోషారోపణ చేస్తుందో, నువ్వు చేసేది తప్పు అని నీకు చెప్పినప్పుడు నీ హృదయంలోకి ఎప్పుడైతే పాశ్చాత్తాపం వస్తుందో, నేను తప్పు చేశాను, తప్పిపోయిన కుమారుడు ఎలా తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. పందుల పొట్టు తింటున్నప్పుడు పందుల మురికిలో కూర్చొని తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు, ఎంత చక్కటి జీవితము, కానీ అవన్నీ వదిలి నేను ఈ పందుల పొట్టు తినే కర్మ నాకు వచ్చింది. నేను భయంకరంగా నా తండ్రి మాట నేను వినలేదు, తప్పు చేశాను అని చెప్పి తన హృదయం పాశ్చాత్తాపముతో తిరిగి దేవుడి సన్నిధికి రావాలని ఇష్టపడింది. హల్లెలూయా. చూడండి, అంటే తన తప్పులో తను ఉండడానికి, తన పాపములో తను ఉండడానికి మనసు ఇష్టపడట్లేదు. దేవుని బిడ్డలు వ్యసనాలకు ఎక్కువ కాలము ఉండలేరు. ఒకవేళ వాళ్ళు తప్పు మార్గంలో వెళ్ళినా కూడా ఆ తప్పు మార్గంలో దేవుడి ఆత్మ వాళ్ళని నిలబడనియ్యదు. బాగా వ్యసనాలు కలిగి ఉన్నాడనుకో, దేవుడి ఆత్మ కలిగిన వాడైతే దాన్ని వదిలేస్తాడు. పాపాలల్లో మురికిలో ఉన్నారనుకో, దాన్ని వదిలేస్తాడు. లంచగొండిగా ఉన్నాడనుకో, దాన్ని వదిలేస్తాడు. పాపము మనసు కలిగి ఉన్నాడనుకో, వదిలేస్తాడు. తప్పుడు చూపుల్లో ఉన్నాడనుకో, వదిలేస్తాడు. క్షమాపడలేని మనసుతో ఉన్నాడనుకో, అది కూడా తీసేస్తాడు. క్షమించే మనసు వస్తుంది. ఎందుకంటే పాపములో వాళ్ళు నిలువలేరు. దేవుడి మూలంగా పుట్టినవాడు పాపములో నిలవలేరు. ఎలాంటి తప్పులో వాళ్ళు నిలవలేరు. ఎవరి దగ్గరైనా ఒక 100 రూపాయలు అన్యాయంగా నువ్వు తీసుకున్నావు అంటే నీ ఆత్మ చెప్తుంది, అయ్యో అన్యాయంగా నాకు వచ్చేసినాయి డబ్బులు, అన్యాయంగా నేను తీసేసుకున్నానే. నీ మనసు చెబుతుంది నీకు. ఎందుకంటే నీలో ఉన్నవాడు పరిశుద్ధుడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్న లోకము క్రీస్తు విరోధి అయిన వాడి కంటే కూడా నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడు నిన్ను తప్పు చెయ్యనియడు. ఒకవేళ నువ్వు తప్పుకు వెళ్ళిపోవాలి అని సాతానుడు నిన్ను బలవంతం చేసినా కూడా ఆ తప్పులో ఎక్కువ టైం ఉండలేవు, ఎక్కువ టైం నిలబడలేవు. అందులో నువ్వు టీవీ చూస్తుంటావు, కొంతమంది టీవీలు చూస్తుంటే దాంట్లో పాపం వస్తూ ఉంటే కూడా కొంతమంది ఏం చేస్తారు, అది చూడడానికి ఇష్టపడరు, మార్చేస్తూ ఉంటారు. ఎందుకు? ఆ పాపం చూడడానికి వాళ్ళ కళ్ళు ఇష్టపడవు. ఎందుకంటే నీలో దేవుడి ఆత్మ ఉంది గనక నిన్ను తప్పు చెయ్యనియ్యదు. దురాత్మ
భ్రమపరచు ఆత్మ నీలో ఉంటే తప్పుడుకు నువ్వు ప్రేరేపణ కలిగి వెళ్ళిపోతావు. దేవుడి ఆత్మ కొంతకాలమే మనిషిని ఆపుతుంది, కొంతకాలమే. తర్వాత దేవుడి ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోతే 7 దయ్యాలు నీలోనికి వచ్చినప్పుడు నువ్వు మొదటి దానికంటే కూడా రెండోసారి ఇంకా భయంకరంగా చెడ్డవాళ్ళు అయిపోతారట. చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోతారు, చెడ్డవాళ్ళుగా మారిపోతారు వాళ్ళు. జాగ్రత్త. ఎందుకంటే భ్రమపరచు ఆత్మ క్రీస్తు విరోధి ఈ లోకంలో తిరుగుతున్నాడు. ప్రతి మనుష్యుణ్ణి పడగొట్టడానికే చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక రకంగా నిన్ను ప్రతి పరిస్థితులలో నిన్ను పడగొట్టడానికి చూస్తున్నాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి ఆత్మ కలిగిన వాళ్ళు ప్రతిదీ కూడా పరీక్షిస్తారు. ఎదుటివాడు ఏం మాట్లాడుతున్నాడో అనేది పరీక్షిస్తారు. ఆ మాటల్లో ఉన్న అంతరార్థం గ్రహించగలుగుతారు. పాపము నుంచి పారిపోతారు. వాళ్ళు దేవుడితో ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దేవుని మూలముగా పుట్టిన బిడ్డలు లోకాన్ని జయిస్తారు. లోకములో ఉన్నది పాపమును వాళ్ళు జయించగలుగుతారు. ఏది వాళ్ళను అంటకుండా దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. మరి ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. మరి ఒక మాట, మంచి మాట గుర్తు వస్తుంది. ఏంటంటే 2 కొరింథీ రాసిన పత్రికలో చూద్దాం, 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. వేలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమునందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివే కానీ చెడ్డవే కానీ దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ఎవరి ముందర నిలబడతామంట? న్యాయపీఠం ఎదుట మనం ఖచ్చితంగా నిలబడవలసిన వారమే. క్రైస్తవులు నిలబడతారా? అందరూ నిలబడతారు. లోకంలో పుట్టిన ప్రతి మానవుణ్ణి దేవుడి ముందు వాడు నిలబడవలసిందే. దేహమున్నను దేహము లేకున్నను దేవునికి ఇష్టులై బ్రతకాలి. నీకు శరీరం ఉన్నా సరే, శరీరం ఉన్నంతకాలం దేవునికి ఇష్టంతో ఉండు. శరీరం లేకున్నా సరే అది దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ఎందుకంటే భయముతో ఉండమని చెప్తున్నాడు. దేవుని ఎదుట నిలబడవలసిన వారమై ఉంటున్నాము. న్యాయపీఠము ఎదుట మనము నిలబడవలసిన వారమై ఉంటున్నాము. కనుక మనము భయముతో ఉండాలి, భక్తితో ఉండాలి. ఎందుకంటే దేవుడి మూలముగా పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకడానికి ఇష్టపడతారు వాళ్ళు. కాబట్టి న్యాయపీఠం ఎదుట వాళ్ళు నిలబడడానికి ఇష్టపడతారు, దేవుడితో ఉండడానికి ఇష్టపడతారు. ఈరోజు నేను నిజంగా దేవుని మూలంగా పుట్టినా, లేకపోతే నా ఆత్మ నన్ను భ్రమపరుస్తుందా? భ్రమపరిచి నేను దేవుని బిడ్డను అని మనమే చెప్పుకుంటూ తిరుగుతున్నామా? ఈరోజు మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ఇంకొక మాట కూడా చూసి మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదువుకుందాం.
మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడి మూలంగా పుట్టిన బిడ్డలు ఎలా ఉంటారు అంటే, మోషే పుట్టినప్పుడు దొంగతనంగా దాచిపెట్టి 3 నెలలు, తర్వాత జమ్ము పెట్టెలు పెట్టి నదిలో వదిలినప్పుడు మరి ఫరో రాజు కుమార్తె తను తీసుకెళ్ళి తనను పెంచడం జరిగింది. రాజు కుమారుడుగా పెరగవలసిన మోషే ఏమనుకున్నాడు? నేను రాజకుమారుడుగా పెరగాలి అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఐగుప్తు ధనము కంటే ఈ లోకంలో ఉన్న సుఖభోగాల కంటే దేవుని కోసం నిందబడడానికి నేను ఇష్టపడుతున్నాను. గొప్ప భాగ్యం అనుకుంటున్నాను. దేవుని కోసం కష్టపడడం అంటే గొప్ప భాగ్యం. చూడండి, దేవుని బిడ్డలకి ఇలాంటి లక్షణం ఉంటుంది, ఇలాంటి మనస్సు ఉంటుంది. కాబట్టి అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకుంటున్నాడు. చూడండి, ఎందుకంటే దేవుని ప్రజలతో శ్రమ పడడని ఇష్టపడుతున్నాడు. మరి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఒక రాజకుమారుణ్ణి అని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని కోసం నిందలు అనుభవించడానికి, దేవుడి కోసం మరి శ్రమ పడడానికి తను ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు? దానివల్ల వచ్చేది ఏముంది? వచ్చేదేంటి లాభం కదా? కాబట్టి అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. చూడండి, నిత్య జీవము, నిత్యము దేవుడితో జీవించే జీవితము కొరకు, ఆ పరలోకములో దేవుడిచ్చే బహుమానము కొరకు తను ఈ లోకంలో రాజకుమారుణ్ణి రాజకుమార్తెను అని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని కోసం నిందలు అనుభవించడానికి, దేవుడి కోసం శ్రమలు పడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది దేవుని ఏర్పాటు, దేవుడి మూలంగా పుట్టినవాడు. కాబట్టి సుఖభోగాల వైపు తన మనస్సుని తిప్పివేశాడు, వాటి వైపు నుంచి తిప్పివేశాడు. ఈ సుఖభోగాలు తాత్కాలికమే, ఎప్పటికీ ఉండేది కావు. శరీరం బలంగా ఉన్నంత వరకు ఉంటారు కదా. కాబట్టి ఇవి ఎప్పటికీ, శరీర ఆశలు నేత్రాశలు ఇవన్నీ ఎప్పటికీ ఉండేటివి కావు. ఈ సుఖభోగాలతో నా శరీరాన్ని, నా మనస్సుని నేను పాడు చేసుకుంటే రేపు నేను నరకానికి వెళ్తే నా ఆత్మను కాపాడేవారెవరు? ఎంత ఆలోచన ఇది! ప్రతి ఒక్క క్రైస్తవులకి రావాల్సిన ఆలోచన. నువ్వు ఏది చేసినా నేను దేవుణ్ణి బాధ పెడుతున్నాను అని నువ్వు అనుకుంటే నీ మాటల్లో జాగ్రత్తగా ఉంటావు, నీ ఆలోచనలో జాగ్రత్తగా ఉంటావు, నువ్వు చేసే పనులలో జాగ్రత్తగా ఉంటావు. నేను ఏది చేసినా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, చూస్తున్నాడు. ఒక సీసీ కెమెరా పెట్టామనుకోండి, అమ్మో సీసీ కెమెరాలో చూస్తున్నారు అని జాగ్రత్త పడుతూ ఉంటాం కదా. ఒక సీసీ కెమెరాకే మనం భయపడుతూ ఉంటే మరి మనలో ఉన్నవాడు మనం చూడట్లేదా? మనం ఏం చేస్తున్నామో చూడట్లేదా? ఇంకొకరు మన గురించి సాక్ష్యం ఇవ్వాలా? అవసరం లేదుగా. కాబట్టి ఇక్కడ ఐగుప్తు ధనము కంటే దేవుని కోసం నిలబడడమే, శ్రమ అనుభవించడమే ఇష్టమని ఫరో కుమారుడిగా ఒప్పుకోలేదు. పౌలు కూడా
తనకు నచ్చినవన్నీ, తనకు లాభకరమైనవన్నీ కూడా తను ఏం చేశాడు? నష్టముగా ఎంచుకున్నాడు. తన కోరికలు చంపుకున్నాడు, ఆలోచనలు చంపుకున్నాడు. తన చదువు, పరపతి, మరి కులము అన్నీ కూడా, ఉద్యోగము అన్నీ కూడా వదిలేసి దేవుడి కోసం శ్రమ పడడం ఇష్టం అని చెప్పి దేవుడి కోసం తను నిలబడ్డాడు. దేవుడికి బిడ్డలకు ఉండవలసిన లక్షణం ఇదే. దేవుడి మూలంగా పుట్టిన బిడ్డలకు ఉండే లక్షణం ఇదే. ఇలాంటి లక్షణాలు మనకున్నాయా? ఇలాంటి లక్షణాలు మనకున్నాయా? ఎందుకంటే దేవుడు అంటాడు, మన కొరకు దాచి ఉంచినవి ఇప్పుడు కంటికి కనిపించట్లేదు, చెవులకు వినిపించట్లేదు, హృదయానికి అర్థం కాదు. ఎందుకు అర్థమైతలేదు? మన హృదయము, మన కళ్ళు కొవ్వుతో నింపబడి ఉన్నాయి. భ్రమపరచు ఆత్మ, ఈ యుగ సంబంధమైన ఆత్మ మనుషుల మనోనేత్రాలకు గుడ్డితనము కలగచేసింది. సత్యాన్ని తెలుసుకోలేక ఈ లోకమే నిత్యము అనుకొని పరిగెత్తుతూ ఉన్నారు. కానీ దేవుడు దాచి ఉంచినవి నువ్వు చూడాలంటే మోషే లాంటి మనస్సు కావాలి, పౌలు లాంటి మనస్సు కావాలి. దేవుడి సంబంధమైన బిడ్డలు ఎప్పుడో జరిగే విషయాల కోసం, దేవుడు దాచి ఉంచిన ప్రతిఫలం కొరకు మోషే ఇప్పుడు దేవుని కోసం శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? తన కోసం దాచి ఉంచాడు దేవుడు అని తను నమ్మాడు. నమ్మి దేవుడి మార్గంలో నడిచాడు, దేవుడి ఆజ్ఞలను పాటించాడు. అప్పుడు దేవుడు మనకి ఏమి కావాలనో, నీ మనసు నిన్ను దోషారోపణ చేస్తుంటే ఇప్పటికైనా ఒప్పుకొని విడిచిపెడితే నీకు ఏది కావాలో అది నేను ఇస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇది మంచి సమయం. మనం ఆయన రక్తాన్ని, శరీరాన్ని అనాలోచితంగా ఇయ్యగానే టక్కువ తాగేస్తారు, ఇయ్యగానే ఇట్లా వేసేసుకుంటారు. కానీ దాని వెనకాల ఉన్న శ్రమ, దాని వెనకాల ఉన్న కన్నీరు, దాని వెనకాల ఉన్న 33.5 సంవత్సరాల భారభరితమైన హృదయం, ప్రజల కోసము తను కార్చిన కన్నీరు, శరీరములో నుండి రక్తము బయటకు వస్తున్నంతగా వేదన, ఆ శిల్వ మరణం పొందుతున్నప్పుడు పడుతున్న వేదన, ఆ రక్తంలో నీకు జ్ఞాపకం రావాలి. ఇది తీసుకునే అర్హత నాకుందా? నిజంగా ఇందులో పాలు పొందే అర్హత నాకుందా? అందుకే ప్రభు రాత్రి భోజనం చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? దేవుడు చేసిన పనిని జ్ఞాపకం చేసుకోండి. అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఎవరినైనా వదిలేస్తావు, దేనినైనా వదిలేస్తావు, ఏ పాపమైనా వదిలేస్తావు. దేవుడు కంటే మిక్కిలి నీకు ఏది ఎక్కువ కాదు అని నీ ఆత్మ నీకు చెప్తుంది. ఎందుకంటే దేవుని బిడ్డలు, దేవుని మూలంగా పుట్టినవాడు ఖచ్చితంగా లోకాన్ని జయిస్తారు. అది మన విశ్వాసం. కాబట్టి అలాంటి విశ్వాసం, అలాంటి పట్టుదల, అలాంటి నిరీక్షణ, అలాంటి దోషారోపణ చేసే మనస్సు మనకు ఉన్నట్లయితే ఇంకా దేవుడు మన కోసం ఆశపడుతున్నాడు. అలాంటి మనస్సు మనకు లేకపోతే ఎలాగైనా ఉండొచ్చు. తీర్పు దినమున న్యాయపీఠం ఎదుట నిలబడ్డానికి ఎదురు చూస్తూ ఉండాలి వాళ్ళు, పాపం చేసేవాళ్ళు. కాబట్టి ఈరోజు మనం పరీక్షించుకొని ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నమ్మదగిన దేవుడా, నీకు స్తోత్రం. దేవుడి మూలముగా పుట్టినవాడు పాపం చెయ్యడు అంటున్నావు. దేవుడి మూలముగా పుట్టినవాడు మరి భ్రమపరచు ఆత్మ ఏదో, దేవుడి ఆత్మ ఏదో గ్రహిస్తాడు అంటున్నావు. దేవుడి మూలంగా పుట్టిన వాడి ఆత్మ తప్పు చేసే దోషారోపణ చెబుతుంది నాయన, ఆత్మ విమర్శ చేస్తుంది దేవా.
మరి అలాంటి మనస్సు మాకున్నదా లేదా ప్రభువా? మరి మేము ఇంకా నా తండ్రి ఎలాంటి స్థితిలో ఉన్నామో, మరి మోషే లాంటి మనస్సు మా అందరికీ ప్రసాదించండి. పౌలు లాంటి మనస్సు మాకు ప్రసాదించండి. నీకోసం మీరు మా కోసం అన్నీ చేస్తున్నారు, కానీ మీకోసం మేము ఏమి చేస్తున్నాం దేవా? ఈరోజు నీ రక్తంలో, నీ శరీరంలో పాలు పొందడానికి మేము వచ్చాం. కానీ మరి అది తీసుకుంటున్నప్పుడు మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటే, మరి నిత్యముగా నిన్ను ప్రేమించే బిడ్డలుగా మేమున్నామా? నీ ఆజ్ఞలను పాటించే వారిగా మేమున్నామా? పరీక్షించుకునే మనస్సు దయచేయము తండ్రి. అయ్యా, మరొక అవకాశాన్ని మీరు మాకు ఇస్తున్నారు. తర్వాత ఈ అవకాశాలు మాకు ఉంటాయో ఉండయో మాకు తెలియదు నాయన. మేము న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు భయముతో వణుకుతో మేము నిలబడాలి నాయన. అలాంటి పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరూ మారు మనస్సు కలిగి నీకోసం నిలబడే సాధనాలుగా ప్రతి బిడ్డను మీరే సిద్ధపరచండి. విన్న ప్రతి మాట మా అందరి హృదయాల్లో పదిలపరిచి మీరే కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, దేవుని బిడ్డలు పాపములో ఎక్కువ కాలం నిలబడరు నాయన. కనుక నా తండ్రి, అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి బిడ్డకు బంధకాల నుంచి మీరు విడుదల ఇచ్చి స్వాతంత్రం, నీలో స్వాతంత్రం అనుగ్రహించి నీ సాక్షులుగా జీవింపజేయమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.